హాయ్, దిస్ ఇస్ వినోద్ కుమార్, లెక్చర్ ఇన్ కామర్స్, ఎకసల డిగ్రీ కాలేజ్. అయితే ఈరోజు ఏంటంటే మా పిల్లలది లాస్ట్ ఎగ్జామ్ ఉంది ఈరోజు. సో ఎగ్జామ్ ఎలా రాశారో అనుకుని అలాగే కాలేజీలో అయిన బెస్ట్ మెమరీస్ గురించి మనం అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు రష్మిక మందారాన్ని కనుక్కుందాం. ఎగ్జామ్ ఎలా రాసిందో. ఎగ్జామ్ ఎలా రాసింది? మంచి రాసిన సంస్కృత తెలుగు. తెలుగు. ఇంకా కాలేజీలో మీ బెస్ట్ మెమరీ చెప్పండి. తర్వాత భయపడుతుంది అమ్మాయి. నెక్స్ట్ భయపడకండి. అక్కడ కొందరు స్ప్రైట్ గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళని కలుసుకుందాం. శ్వేత కదా, శృతి. ఇప్పుడు శృతిని కనుక్కున్నాం, స్ప్రైట్ ఎలా ఉందో కూడా అనుకుంది. శృతి ఎగ్జామ్ ఎలా రాదు? మంచిగా రాసింది. పేపర్ టఫ్ వచ్చినట్టు కదా, బయట అందరు ఏం లేదు. ఎగ్జామ్ రీకండక్ట్ చేయమంటారా లేక పర్లేదు? చేయమని రాస్తాం. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా, బెయిల్ అంటే ఇవ్వండి. లాయర్ గారు చెప్తున్నారు కదా. మళ్ళీ రాస్తారా? రాస్తాం. ఏకశిలలో మీ బెస్ట్ మెమరీస్ ఏమన్నా? ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం సార్. ఇంకా వన్ వర్డ్ అబౌట్ వరదరాజ్ సార్, మీకు ఎట్లా క్లాసెస్ చెప్తారు? ఫన్నీగా క్లాస్ చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వన్ థింగ్ అబౌట్ ప్రిన్సిపల్ సార్. కామ్ అండ్ చిన్నగా చెప్పిపోతాడు సార్, ఏదన్నా సీరియస్ గా తీసుకోడేది. ఇంకా కాలేజ్ ఈవెంట్స్ ఎట్లా అనిపించినాయి? బాగున్నాయా? నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు మర్చిపోం సార్ ఆ ఈవెంట్స్ అయితే. ఇంకా నువ్వు ఏమేమి పార్టిసిపేట్ చేసినావు? నేనేం చేయలేదు. ఫుడ్ ఫెస్టివల్ ఫుడ్ కూడా చేయలేదు. ఫుడ్ కూడా చేయలేదు. రైట్ గా అవుతుంది. ఇంకా మన సర్పంచ్ సాబ్ ఉన్నాడు ఇక్కడ. సర్పంచ్ అడుగు. సర్పంచ్ గారు పేపర్ ఎలా వచ్చింది? పేపర్ చాలా టఫ్ గా వచ్చింది సార్. అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వచ్చినాయి, అయినా కానీ దాన్ని ఎలాగో రాసి వచ్చేసాం. నెక్స్ట్ ఏం ఫిలిం రాసినా? ఏమన్నా స్టోరీ, బాహుబలి స్టోరీ, చాలా 3 రాసిన. 2 ఎలాగో ప్రశాంత్ నీళ్ళు తీస్తుండే కాబట్టి 3 రాసిన. మరి ప్రశాంత్ నీళ్ళు పంపిస్తారా? మొదలు ప్రొడ్యూసర్ పంపి ఇంకా ఫస్ట్ సెకండ్ ఇయర్ లో కొన్ని పరిచయాలు కాలేవు, ఎట్లా లాస్ట్ ఇయర్ లో అయినాయి కాబట్టి అవి ఇంకా దృఢంగా చేసుకోనికి ఇంకో ఇయర్ ఉంటే బాగుంటుంది. తెలిసే వచ్చింది సార్. లాస్ట్ ఒకటి తెలియని వచ్చింది, అది కొంచెం ఆగమాగం రాసింది. బాగా రాసింది సార్. నెక్స్ట్ వన్ వర్డ్ అబౌట్ ఏకశిలడి మీ మెమరీస్. ఇంకా మెమరీస్ అంటే 3 years ఏమన్నా బెస్ట్ మూమెంట్ మంచిగా దాంతో 1 year బాగుంటుంది అని అనిపించింది సార్. మళ్ళీ జాయిన్ అవ్వాలని కూడా ఉంది. ఇంకొకటి సార్, దిస్ గ్యాంగ్. ఉన్నాయి సార్, చెప్పాలా? చెప్పండి. శివాని, శేఖరి, రాజక్క, నువ్వు పెట్టిన పేర్లు అందరూ. రాములమ్మ, నేనా? హీరోయిన్ వైషుమే, పొట్టి, ప్రణయ్ గాడు, స్వాతి, సాతే, అక్ష్, దట్ అక్ష్ రైడ్ అవుతుంది. అక్ష్ నీ పేరు ఓవర్ టు సాయి. సాయి దగ్గర సాయి కొన్ని టఫ్ క్వశ్చన్లు పడతాయి. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకపోతే స్ప్రైట్లు, థమ్స్అప్లు, మాజాలు అట్లాంటివి పట్టుకురా. సరే అన్న. క్వశ్చన్ పేపర్ ఇవాళ మంచిగా వచ్చింది నార్మల్ గా. ఎన్ని చిట్లు రాసి? చిట్లది ఎప్పుడు రాయలే, భయం అయితే రాద్దాం అండి. స్టిల్ వన్ వర్డ్ అబౌట్ ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్ సార్ అంటే
సేమ్ సార్ వాళ్ళ క్లియర్ చూడడం మిగతా వాళ్ళని ఎట్లా తెలియదు కానీ సేమ్ అట్లే చూసుకునేది నన్ను బాగానే అయితే సేమ్ సార్ వాళ్ళ పిల్లలు లెక్కనే చూసుకునేది ప్రతి విషయంలో అయినా సరే మేము ఎన్ని అడిగినా కూడా క్లాస్ లో ఎంత అలా వేసినా కూడా చాలా అంటే చాలా పాష దగ్గరికి వెళ్దాం కొంచెం సీక్రెట్స్ ఉంటాయి దా పాష దా హలో మంచిగా ఉంది సార్ బాగుందనా నిజం బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తా ప్రస్తుతానికైతే ఇంటికి పోతా ఇంటికి పోయిన తర్వాత పనుకుంటా లేచిన తర్వాత పడుకుంటాడంట లేచిన తర్వాత మళ్ళీ తింటాడు తర్వాత మళ్ళీ అనుకుంటా నెక్స్ట్ డైలీ రిపీట్ అయితే హలో 1 2 3 వినపడుతుందా 1 2 3 చెప్పండి శివ మీ కాలేజ్ ఎలా అనిపిస్తుంది గత 3 సంవత్సరాలు బాగానే అనిపించింది. బాగానే అనిపిస్తుందా కాలేజ్ బాగా లేదు బాగుందా అంటే దీన్ని బట్టి చూస్తే శివ అంత ఎంజాయ్ చేయలే కాలేజ్ బాగాలేదని చెప్తుంది ఓవరాల్ 2 years ఎంజాయ్ చేయాలి. ఎగ్జామ్ ఎలా రాసావు ఎగ్జామ్ 10th తోనే రాసిన. వేసేసాడు బాగా వేసేసాడు. సో బాగానే అనిపించింది ఎగ్జామ్ అయితే టైం పాస్ అయింది కాసేపు పడుకున్నాం లేచాం లెక్చర్ కూడా మంచిగా వచ్చారు టైం పాస్ అయింది పర్లేదు. వైన్కే నాకు కాదు అవును నాకే వాన్కే టైం పాస్ అయింది నాకు కాదు. ఇక్కడ పింకీ ఉంది కనయ్య ఉంది వింటూ ఉన్నాడు దూరంగా స్వాతి ఉంది హ్యాష్ట్యాగ్ ముగ్గురమ్మ. సో కాలేజ్ గురించి పెద్ద రివ్యూ అంటే బాగుండే 3 years చాలా స్పీడ్ గడిచిపోయింది. నాకైతే లాస్ట్ 2 months నుంచి బాగుంది. బాగుంది యాక్చువల్లీ చాలా వేద్దాం అనుకున్నాం పర్లేదు అప్పుడప్పుడు వస్తా ఉంటాం వెళ్తా ఉంటాం. సబ్జెక్టులు అంటే చూద్దాం బ్రో ఎవరో మనకు తెలియదు కదా సబ్జెక్టుల గురించి తెలియదు. సరే పడితే అప్పుడప్పుడు కాలేజ్ పోతానికి ఇంకా వీలుంటది పడుతానే అనుకుంటున్నాం. ఓకే సార్ వాళ్ళందరికీ ఒక చిన్న గోల్డెన్ వర్డ్ ఏంటంటే కాలేజ్ లో ఏ ఆపర్చునిటీ వచ్చినా కూడా అన్ని కూడా పార్టిసిపేట్ చేయండి. కాలేజ్ అంటే స్టడీయే కాదు మిగతా అన్ని ఉంటాయి. స్టడీ కన్నా ఎక్కువ మిగతా అన్ని వాటితో ఎక్కువ నేర్చుకోవచ్చు. సో ఖచ్చితంగా స్టేజ్ పేరు ఓడ్చుకోండి. ఎక్కడికైనా అప్పేర్ చేయడానికి అసలు భయపడకండి. ఓకే సో అప్పేర్ నాది కూడా సేమ్ టు సేమ్ కనబడడానికి దానికి భయపడకండి. సో వెల్ ఇంకా చాలా చేయొచ్చు నేను చేసినాక ఇంకా చాలా చేయొచ్చు చాలా చెయ్యండి కూడా. సో థ్యాంక్ యూ. నాది కూడా సేమ్ టు సేమ్. ఇక్కడ ఉన్నారు పింకీ భవానీ హీరోయిన్ అఖిల అండ్ ప్రణయ. ఇలా గురించి ఇక్కడ చెప్పాలంటే ఏం లేదు డొల్లా ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఫ్రెండ్స్ బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అక్కడ స్వాతి అండ్ అక్షిత అట నాకు అక్షయ అని చెప్పింది ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు. సో స్వాతి వండర్ఫుల్ యాక్టర్. అసలు ముసలమ్మ రోల్ అంటే అసలు నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ చేస్తుంది. ఎవరు చూడలేదు కానీ మేము ఆ క్లిప్ తీసి పెడతాం. ఖచ్చితంగా క్లిప్పింగ్ పంపిస్తాం యూట్యూబ్ లో చూడండి. ఫ్యాన్స్ అయిపోతారు. రాజమౌళి మళ్ళీ ఫోన్ చేయకుండా నా పేరు శివగారి ప్లేస్ లో ఆమె పెడదాం అనుకున్నట కానీ అప్పటికి దొరకలేదు. అంతే పింకీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. మీకు చెప్పినా అర్థం కాదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చాలా నాకైనా గొప్పలు ఉండొచ్చు నాకైనా తక్కువ ఉండొచ్చు కానీ నేను చెప్తే అర్థం కాదు.